ఇక్కడ ఏముంది? ఎంటీ బాక్స్ కదా. దేవునిలో మనం లేకపోతే మన జీవితం అంతా కూడా ఎంటీగా ఉంటుంది కదండి. దేవునితో మనం ఉండాలి. దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను గిఫ్ట్స్తో నింపుతాడు, అనేకమైనటువంటి వరములతో నింపుతాడు, కృపా వరములతో నింపుతాడు. ఏమేమి వరములు చెప్పండి, చెప్పాలి. ఏం గిఫ్ట్ ఇస్తాడు దేవుడు? చాక్లెట్ ఇస్తాడు. బైబిల్లో ఉన్న గిఫ్ట్స్ చెప్పండి. గిఫ్ట్స్ దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. పాటల వరాన్ని ఇస్తాడు. అవును కదా. ఏమిస్తాడు? పాటల వరాన్ని ఇస్తాడు. ఇస్తాడా? పాటల వరం. ఇంకా ప్రార్థన చేసేటువంటి వరం. అవునా. దేవుడితో మనం ఉంటే, దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటే మనలో దేవుడు పాటల వరంతో నింపుతాడు. ప్రార్థన చేసేటువంటి వరంతో నింపుతాడు. అవును కదా. ఇంకా చాక్లెట్ ఇచ్చారా? ఇంకా వాక్యం చెప్పే వరం ఇస్తాడు. వాక్యం చెప్పే వరం. చూడండి, ప్రజలకు ఉదయం మనం చెప్పుకున్నాం కదా, సమూయేలు ప్రజలకు దేవుని ఉపదేశాన్ని బోధించాడు, గొప్ప చేశాడు దేవుడు ఆ సమూయేలని. అలా గిఫ్ట్ ఇచ్చి, మంచి గిఫ్ట్ అది, ఆ గిఫ్ట్ ఇచ్చి ఇంకేదో చెప్పండి. హోలీ స్పిరిట్. వాడు హోలీ స్పిరిట్ అంటున్నాడు. మంచి, వెరీ గుడ్. పరిశుద్ధాత్మతో మనం నింపుతాడు దేవుడు. కాబట్టి ఇంకా చాలా 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 గిఫ్ట్స్ దేవుడు మనకు ఆయన పరిశుద్ధులు, ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు చాలా ఇస్తాడు. మరి ఇవన్నీ మనం పొందుకుందామా?